అమ్మా మొన్న క్లాస్లో డైరాక్స్ రిలేటివిస్టిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేసాము. సో ఈరోజు ఇది కంప్లీట్ చేసేస్తాము మేము. సో డైరాక్స్ మనకు క్లీన్ గోడాన్ ఈక్వేషన్లో కొన్ని లిమిటేషన్స్ కొన్ని అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. స్పిన్ అది స్పిన్లెస్ పార్టికల్సే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా ప్రాబబిలిటీ డెన్సిటీకి కూడా అది ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి డైరాక్ ప్రపోజ్ చేసిన ఈక్వేషన్ అని డిస్కస్ చేసాము. సో ఆయన కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో స్క్రాండింగర్స్ టైమ్ డిపెండెంట్ ఈక్వేషన్ హెచ్ఐ ఈజ్గల్స్ టు ఐహెచ్ కట్ డోస్ ఐ బై డో టీ. టైం టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ జై ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్ కమా టీ అని ఉంది. అంటే జై వచ్చి పొజిషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ టైం డిపెండెంట్ స్క్రాడింగర్స్ టైం డిపెండెంట్ ఈక్వేషన్ అంటాం. సో అది యూజ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చి హ్యామిల్టోనియన్కి ఈ ఫామ్లో ప్రపోజ్ చేశారు ఫార్ములా మనకు. సో ఇట్ ఈస్ లీనియర్ ఇన్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ. సో అప్పుడు ఫార్ములా మనకు ఇలా వచ్చింది, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా మాస్. సో హెచ్ ఈస్ గోస్ టు సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో సింప్లెస్ట్ హ్యామిల్టోనియన్ వచ్చి ఇలా వస్తుంది మనకు. సో హెచ్ ప్లేస్లో మనము అక్కడ స్క్రానిగర్ ఈక్వేషన్ ఉంది కదా, హెచ్ఐ ఈజ్ గోస్ టు ఐహెచ్ కట్ డోస్ ఐ బై డో టీ. సో దాని ప్లేస్లో ఇది హెచ్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసాం, సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. నౌ సబ్స్టిట్యూటింగ్ ఆపరేటర్ ఫర్ పి. సో నెక్స్ట్ క్వాంటమ్ మెకానిక్స్ అంటేనే ఆపరేటర్స్తో డీల్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్ నుంచి మనం ఇదే చేస్తున్నాము. సో మొమెంటం ఉన్న చోట్లంతా మనము మైనస్ ఐహెచ్ కట్ డెల్ ఆపరేటర్ ఫామ్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. సో అదే చేసాం మళ్ళీ ఇక్కడ. సో మైనస్ ఐహెచ్ కట్ డెల్ అండ్ ఇలా ఈ ఫామ్లో వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఈ టర్మ్స్ని అటువైపు పంపించేసాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసాం. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అక్కడ వెళ్తే ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అటువైపు వెళ్తే మైనస్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇలా వచ్చింది మనకి ఈక్వేషన్. సో నెక్స్ట్ వచ్చి ఏం చేసామంటే ఫర్ సింప్లిసిటీ రైటింగ్ అగైన్ ఈ ఫార్ ఐహెచ్ కట్ డో బై డో టీ. సో ఈ ప్లేస్లో ఇక్కడ ఐహెచ్ కట్ డో బై డో టీ ఉంది కదా, దాని ప్లేస్లో ఈ రాసుకోవాలి. అండ్ పీ ప్లేస్లో మైనస్ ఐహెచ్ కట్ డెల్. సో ఇక్కడ పీ ప్లేస్లో మళ్ళీ సేమ్ రివర్స్లో రాస్తున్నాం. సో మైనస్ ఆఫ్ మైనస్ ఐహెచ్ కట్ డెల్ అని తీసుకుంటే ఇక్కడ నీకు మైనస్ మిగులుతుంది. సో అక్కడ నుంచి ఇక్కడ నీకు మైనస్ వచ్చేస్తుంది. సో ఇంతవరకు డిస్కస్ చేస్తాం. సో ఇంకా ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి పొజిషన్ మీద కానీ మొమెంటమ్ మీద కానీ ఎనర్జీ మీద కానీ టైం మీద కానీ డిపెండ్ అవ్వవు ఆల్ఫా బీటా అనేవి. సో దే ఆర్ డైరాక్ మ్యాట్రిసెస్ అని నెక్స్ట్ టాపిక్ వస్తుంది. సో దే ఆర్ ఇండిపెండెంట్ ఆన్ దీస్ టర్మ్స్, అది ఒకటి చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చి సో ఇంతవరకు డిస్కస్ చేసాం మొన్న క్లాస్లో. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఆపరేటింగ్ అబవ్ ఈక్వేషన్ బై ఈ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ ఫ్రమ్ లెఫ్ట్ వి గెట్. సో ఇది ఒక ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి అంటే ఇటువైపు నుంచి ఈ టర్మ్తో ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ ఈ టర్మ్తో ఆపరేట్ చేసిన ఎనీథింగ్ ఇంటూ జీరో ఈజ్ జీరోనే. సో రైట్ హ్యాండ్ సైడ్లో యాజ్ యూజువల్ జీరో వచ్చేస్తుంది. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూస్తే మీకు ఇలా వస్తుంది. దీన్ని అటువైపు మల్టిప్లై చేస్తే ఆపరేట్ చేపిస్తే సో ఈ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. ఇక్కడ మీకు చూస్తే ఈ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్, ఈ ప్లస్ సంథింగ్. ఇక్కడ ఈ మైనస్ మైనస్ కామన్ తీసేయచ్చు మా ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కానీ మైనస్ ఉంది. సో ఈ ప్లస్ ఏ ఫామ్లో ఉంది, ఇక్కడ ఈ మైనస్ ఆఫ్ బి ఫామ్. సో దట్ ఈస్ నథింగ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఆ ఫార్ములా నుంచి ఇలా వచ్చేస్తుంది మనకు. సో ఈ స్క్వేర్ ఏ ప్లేస్లో నీకు ఈ ఉంది, బి ప్లేస్లో సి ఇంటూ ఆల్ఫా డాట్ బి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్. సో స్క్వేర్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్
అండ్ ఇక్కడ 2ab అని వస్తుంది. జనరల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు ఎలా వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కానీ ఇక్కడ ఏబి వేరు బిఏ వేరు అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ఇక్కడ ఆపరేటర్ ఫామ్స్లో ఏబి ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వల్ టు బిఏ. అది లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడే రాయాలి, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడే రాయాలి కదా. సో ఇక్కడ యాజ్ యూజువల్ ఈ టర్మ్ స్క్వేర్ చేస్తే నీకు ఈ టర్మ్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, బీటా స్క్వేర్ ఎం స్క్వేర్ సి పవర్ 4 ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఫస్ట్ దిస్ టర్మ్ మల్టిప్లైడ్ విత్ దిస్ టర్మ్ అంటే ఫస్ట్ ఈ టర్మ్ వస్తుంది అంటే ఏబి. సో దిస్ టర్మ్ మల్టిప్లైడ్ విత్ దిస్ టర్మ్ నీకు ఇలా వస్తుంది, ఆల్ఫా డాట్ బి ప్లస్ బీటా ఎంసీ క్యూబ్. అండ్ నెక్స్ట్ దిస్ టర్మ్ ఫస్ట్ మల్టిప్లైడ్ విత్ దిస్ టర్మ్. సో ఎంసీ క్యూబ్ బీటా ఆల్ఫా డాట్ బి నెక్స్ట్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్ఫా కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ఫా అని, ఇది వెక్టార్ ఫామ్లో ఉంటే ఇది కూడా వెక్టార్ ఫామ్లోనే ఉండాలి. ఎందుకు, డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ డన్ బిట్వీన్ 2 వెక్టార్స్. మనం డాట్ ప్రోడక్ట్ చేయాలంటే మనకు 2 వెక్టార్స్ మధ్యలోనే చేయాలి. సో ఇది కూడా వెక్టార్, ఇది కూడా వెక్టార్కి కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఆ కాంపోనెంట్సే ఇక్కడ డిస్కస్ చేశారు వీళ్ళు. సో ఆ కాంపోనెంట్స్ వచ్చి ఏమంటే ఆల్ఫా కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ఫా. సో ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా ఎక్స్ ఐ క్యాప్, ఆల్ఫా వై జే క్యాప్ ప్లస్ ఆల్ఫా జెడ్ కే క్యాప్. సో ఇన్ ద సేమ్ వే పీ కూడా వెక్టార్ కాబట్టి పిఎక్స్ ఐ క్యాప్, పివై జే క్యాప్, పిజెడ్ కే క్యాప్. అంటే పిఎక్స్ వచ్చి కాంపోనెంట్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అండ్ పివై కాంపోనెంట్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ వై డైరెక్షన్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ జెడ్ డైరెక్షన్. సో ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ చేయాలి. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే నీకు ఇలా వస్తున్నా కరస్పాండింగ్ ఐ టర్మ్స్, జే టర్మ్స్, కేకే టర్మ్స్, మిగతావన్నీ జీరో వచ్చేస్తాయి. మిగతావన్నీ ఎందుకు జీరో వచ్చేస్తాయి మీకు ఐడియా ఉందా? ఓన్లీ ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే ఆ టర్మ్సే వస్తాయి ఫైనల్గా. ఐ డాట్ కే, ఐ డాట్ జే అటువంటి టర్మ్స్ రావు డాట్ ప్రోడక్ట్లో. ఇది ఎందుకో మీకు ఐడియా ఉందా? వెక్టార్స్లో వచ్చి ఉంటుంది కదమ్మా. సో ఇప్పుడు కాస్ ఏ డాట్ బి అంటే ఏమి, ఏబి కాస్ టీటా. సో ఏ డాట్ బి అంటే ఏ వెక్టార్ మల్టిప్లైడ్ విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వెక్టార్ మల్టిప్లై అయ్యి మళ్ళీ కాస్ థీటా వస్తుంది. సో కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో కాస్ 0 అయితే మనకు 1 వస్తుంది, కాస్ 90 అయితే 0 అయిపోతుంది కదా. సో ఐ క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్లో ఉండే వెక్టార్, జే క్యాప్ అంటే వై యాక్సిస్, కే క్యాప్ అంటే జెడ్ యాక్సిస్. సో ఎక్స్ వై జెడ్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా. సో ఐ డాట్ జే ఏమైపోతుంది అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాటి మధ్యలో యాంగిల్ 90 degrees. సో కాస్ 90 0 కాబట్టి అవి ఆ టర్మ్స్ రావు ఇక్కడ. ఓన్లీ మనకు ఐ డాట్ ఐ అంటే ఆల్ఫా ఎక్స్ పిఎక్స్, ఆల్ఫా వై పివై, ఆల్ఫా జెడ్ పిజెడ్ అలా వస్తాయమ్మా. ఎందుకు, వాటి మధ్య యాంగిల్ వచ్చి 0 కదా. సో యాంగిల్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ 0. ఎక్స్ యాక్సిస్కి మధ్యలో యాంగిల్ వచ్చి 0నే కదా. అదే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయితే మనకు 90 degrees వస్తుంది. సో కాస్ 0 1 కాబట్టి మనకు ఈ టర్మ్సే వస్తాయి, కాస్ 90 0 కాబట్టి ఆ టర్మ్స్ రావు. సో ఈక్వేషన్ 6 బికమ్స్, సో ఫైనల్గా ఈక్వేషన్ 6 ఏమైపోతుందంటే అంటే ఆల్ఫా డాట్ పి ఉన్న ప్లేస్లో అంతా మనము ఇది సబ్స్టిట్యూట్ చేసేయాలమ్మా. ఆల్ఫా డాట్ పి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇలా వస్తుందమ్మా ఆల్ఫా డాట్ పి ప్లస్లో. సో ఈ టర్మ్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాన్షన్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఆ ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్కి ఫార్ములా వచ్చింటున్నా మీకు మ్యాథ్స్లో.
సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ యాజ్ యూజువల్. కానీ ఇక్కడ 2ab అని రాదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, హియర్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ. సో ఫస్ట్ ఏబి వస్తుంది, నెక్స్ట్ బిఏ వస్తుంది. సో అలా వస్తుంది మా ఇక్కడ. నెక్స్ట్ వచ్చి సో ఫస్ట్ ఏబి, సో దిస్ టర్మ్ ఇంటూ దిస్ టర్మ్, అండ్ నెక్స్ట్ బీసీ, సో దిస్ టర్మ్ ఇంటూ దిస్ టర్మ్. సో అలా చేసుకుంటా వస్తే మీకు ఇలా వస్తాయి మా ఏబి అండ్ అంటే ఫస్ట్ ఎందుకంటే మనకు ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆల్ఫా వై ఆల్ఫా ఎక్స్. ఎందుకంటే అవి మ్యాట్రిసెస్ మీకు నెక్స్ట్ వస్తాయి. మనము మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకుంటే ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ అలా వస్తుందా మనకు. రెండు కాన్స్టెంట్స్ అయితే అది వేరు. సో ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై అనేవి మ్యాట్రిసెస్. ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఆల్ఫా వై ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్ఫా వై ఇంటూ ఆల్ఫా ఎక్స్. సో ఇక్కడ నీకు చూడండి, ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా వై ఆల్ఫా ఎక్స్ ఇలా వచ్చింది. ఇక్కడ కూడా ఆల్ఫా వై ఆల్ఫా జెడ్ ఆల్ఫా వై. సో అలా అలా వస్తుంది నాకు. అంటే ఇక్కడ 2ab బదులు నీకు ఎలా వస్తూ ఉందంటే, అంటే నీకు జనరల్గా ఎలా రావాలంటే 2 ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై పిఎక్స్ పివై అలా రావాలి. 2 ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై పిఎక్స్ పివై అలా రావాలి. సో 2 బదులు నీకు ఇక్కడ ఏమొస్తుందంటే ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా వై ఆల్ఫా ఎక్స్. ఎందుకంటే ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై అనేవి మ్యాట్రిసెస్. మనకు ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ వస్తుంది కాబట్టి ఇలా రాసుకోవాలి. 2 ప్లేస్లో ఇలా వచ్చేస్తుంది మా రెండిటి అడిషన్. అంటే 2ab రాయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏబి ప్లస్ బిఏ అలా రాస్తున్నాం. సో అలా వస్తుంది మా ఫార్ములా నుంచి వస్తుంది. నెక్స్ట్ మైనస్ బీటా ఎంసీ ఎం స్క్వేర్ సి పవర్ 4 సేమ్ అలానే ఉంటుంది. మైనస్ ఎంసీ క్యూబ్ సేమ్ యాజ్ యూజువల్. అండ్ నెక్స్ట్ వచ్చి ఎంసీ మైనస్ ఎంసీ క్యూబ్ ఆల్ఫా ఎక్స్ బీటా పిఎక్స్ ప్లస్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మైనస్ ఎంసీ క్యూబ్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఎంసీ క్యూబ్ ఉంది. సో ఆ మైనస్ ఎంసీ క్యూబ్ని కామన్ తీసేస్తారు. నెక్స్ట్ ఆల్ఫా ఎక్స్ బీటా పిఎక్స్ ఉంది, ఆల్ఫా ఎక్స్ బీటా పిఎక్స్ ప్లస్ నెక్స్ట్ బీటా ఆల్ఫా ఎక్స్ పిఎక్స్. సో బీటా ఆల్ఫా ఎక్స్ పిఎక్స్ ఇలా వస్తుంది మా. సో నెక్స్ట్ కానీ అలాగే వస్తుంది మా. ఆల్ఫా వై బీటా బీటా ఆల్ఫా వై ప్లస్ బీటా ఆల్ఫా వై. సో ఇప్పుడు చెప్పాను కదా మీకు ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ. ఫస్ట్ ఆల్ఫా వై వస్తే ఆల్ఫా వై బీటా, ఫస్ట్ బీటా వస్తే సో బీటా ఆల్ఫా వై. సో ఫస్ట్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ కాబట్టి ఏబి ప్లస్ బిఏ అలా వచ్చింది నీకు ఇక్కడ టర్మ్స్. సో ఇది ఫైనల్గా నీకు వచ్చిన ఈక్వేషన్. సో ఆల్ఫా డాట్ పి ప్లేస్లో ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు ఇలా వచ్చింది. సో సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ హ్యామిల్టోనియన్ ప్లేస్లో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇలా వచ్చింది ఈక్వేషను. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్ ఈజ్. సో క్లీన్ గోర్డాన్ ఈక్వేషను మనము డిస్కస్ చేసి ఉంటాం. సో ఆ ఈక్వేషన్ నుంచే, సో ఇది కదా క్లీన్ గోర్డాన్ ఈక్వేషను. సో ఈ స్క్వేర్ షేప్ సింపుల్ స్క్వేర్, సో దట్ ఈస్ నథింగ్ బట్ డిఆలెంబర్షియన్ ఆపరేటర్ స్క్వేర్. సో ఇలా లాప్లాసియన్ ఆపరేటర్ ఇలా వస్తుంది కదా. సో ఈ ఈక్వేషన్ మనకు ఇలా అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే ఇక్కడ చూడండి. సో అక్కడ ఈక్వేషన్ మనకు ఇలా ఉన్నింది. సో ఈ ఈక్వేషన్ వచ్చి ఇలా మారిపోతుంది. సో ఎలా మారుతుందంటే ఇక్కడ స్టెప్స్ చూస్తాం. సో ఇది జస్ట్ క్యాల్కులేషన్. సో డెల్ స్క్వేర్ మైనస్ 1/c స్క్వేర్ డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ సి స్క్వేర్ బై హెచ్ కట్ స్క్వేర్ ఇంటూ జై. సో ఇది కదా మల్టిప్లయింగ్ బై సి స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో రెండు వైపులా సి స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో చేస్తే ఇక్కడ సి స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నీకు హెచ్ కట్ స్క్వేర్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ హెచ్ కట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఇంకో సి స్క్వేర్ యాడ్ అవుతుంది కాబట్టి సి పవర్ 4 వస్తుంది. నెక్స్ట్
ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అని ఉంది. సో మైనస్ కామన్ అంటే మైనస్ ఏ ఇంటూ మైనస్ బి అగైన్ ప్లస్ ఏబీనే కదా, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి. సో ఆ ఫామ్లో రాసుకున్నాము. నెక్స్ట్ ప్లస్ ఆఫ్ మైనస్ హెచ్ కట్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ సి స్క్వేర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐ హెచ్ కట్ డో బై డో టీ. ఐ స్క్వేర్ మనకు ఏమొస్తుంది, మైనసే కదా, సో అందుకే ఇలా కామన్ తీసుకున్నాం. ఐ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ -1. సో హెచ్ కట్ స్క్వేర్ డో స్క్వేర్ డో టీ స్క్వేర్, దీన్నే మనం ఇలా స్క్వేరింగ్ ఫామ్లో రాసుకుంటాం. అండ్ ఇక్కడ కానీ సేమ్ ఇలా మైనస్ ఎందుకు కామన్ తీసుకున్నామంటే మనకు ఈ ఆపరేటర్ ఫామ్లో స్క్వేరింగ్ చేసుకోవాలి కాబట్టి. సో మైనస్ ఐ హెచ్ కట్ డెల్టా స్క్వేర్ చేస్తే నీకు ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ పివై స్క్వేర్ ప్లస్ పిజెడ్ స్క్వేర్. అంటే ఇక్కడ పి స్క్వేర్ వస్తుంది మా నీకు. దిస్ ఈజ్ మొమెంటమ్ ఆపరేటర్. ఇది మొమెంటమ్ ఆపరేటర్ ఇన్ 3 డైమెన్షన్స్ కదా. సో పి స్క్వేర్ అంటే పి డాట్ పి మ్యాట్రిసెస్లో మాకు వెక్టార్స్లో మనకు వచ్చి ఉంటుంది. పి డాట్ పి ఈజ్ నథింగ్ బట్ పి స్క్వేర్ అంటే ఏ డాట్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్. సో అక్కడ నుంచి వస్తుంది మా ఇది. సో కాబట్టి పిఎక్స్ స్క్వేర్ పివై స్క్వేర్ పిజెడ్ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ స్క్వేర్. ఐహెచ్ కట్ డో బై డో టీ ఎనర్జీ ఆపరేటర్ మనము ఐహెచ్ కట్ డో బై డో టీ అని రాస్తాం కాబట్టి ఇది ఈ స్క్వేర్. సో ఫైనల్గా ఇలా వస్తుంది నీకు ఈక్వేషన్. సో ఇలా మనము రీఅరేంజ్ చేసుకుంటే క్లీన్ గోడాన్ ఈక్వేషన్ అనేది ఇలా మారిపోతుంది. సో ఇలా ఉన్న ఈక్వేషన్ ఇలా మారిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కంపేరింగ్ ఈక్వేషన్స్ 8 and 9 వి అబ్టైన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్స్ 8ని 9ని కంపేర్ చేయాలమ్మా. ఇది ఒక ఈక్వేషన్ మనకు వచ్చింది. ఇది క్లీన్ గోడాన్ ఈక్వేషన్. ఇది డైరాక్స్ ఆపరేషన్ అంటే సి ఇంటూ ఆల్ఫా డాట్ పి ప్లస్ బీటా ఎంసీ స్క్వేర్ అలా సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇది వచ్చి క్లీన్ గోడాన్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ని మనము ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. సో కంపేర్ అంటే ఇప్పుడు ఎలా అంటే నీకు సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇది ఒక ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే సో ఇది ఒక ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ మా. ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అంటాను నేను. సో ఈక్వల్ అంటే మనకు ఏబిసి వాల్యూస్ వచ్చేస్తాయా ఈ ఈక్వేషన్స్ రెండు ఈక్వేషన్స్ నుంచి. సో దిస్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ రెండు సేమ్ అంటాను. సో ఆ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే మనకు ఏబిసి వాల్యూస్ వచ్చేస్తాయా? మీకే మా క్వశ్చన్ వింటున్నారమ్మా? సో ఇది ఈ ఈక్వేషన్ రెండు సేమ్ అంటాను నేను. సో ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 రెండు సేమ్ ఈక్వేషన్స్. రెండింటిని కంపేర్ చేసి మనకు ఏబిసి వాల్యూస్ వచ్చేస్తాయా ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి? వస్తే ఏమొస్తాయి ఏబిసి? అవును మా, కోఎఫిషియన్స్ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చి మనకు 1 ఉంది. సో ఏ ఈజ్ గోస్ టు 1 అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చి బి ఉంది, ఇక్కడ ఏమో 2 ఉంది. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ ఎక్స్ ఏం లేదంటే x పవర్ 0. సో తన కోఎఫిషియంట్ సి, ఇక్కడేమో 3. సో సి ఈక్వల్స్ టు 3. సో ఇలా కంపారిజన్ చేస్తాం రెండు ఈక్వేషన్స్ని. కంపేరింగ్ కరస్పాండింగ్ టర్మ్స్ అంటే కోఎఫిషియన్స్ని కంపేర్ చేస్తాం రెండు ఈక్వేషన్స్ అంటే. సో అదే ఇక్కడ చేయాలమ్మా. సో కంపేరింగ్ ఈక్వేషన్స్ 8 and 9 అంటే మనము ఈ ఈక్వేషన్ని ఇక్కడ ఉన్న ఈ పెద్ద ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ని కంపేర్ చేయాలి. సో ఇప్పుడు కంపేర్ చేస్తే మీకు ఈ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఈ స్క్వేర్ ఉంది. సో దాన్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మైనస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో ఇక్కడ పిఎక్స్ స్క్వేర్ పివై స్క్వేర్ పిజెడ్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా పిఎక్స్ స్క్వేర్ పివై స్క్వేర్ పిజెడ్ స్క్వేర్ ఉంది. ఇక్కడ పిఎక్స్ పివై పిజెడ్ లేదు, అది ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తాం. సో ఇక్కడ నుంచి నువ్వు చూస్తే ఈ ఈక్వేషన్ చూడండి మా, ఇక్కడ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ పివై స్క్వేర్ పిజెడ్ స్క్వేర్ ఉంది. ఇక్కడ కూడా మనకు పిఎక్స్ స్క్వేర్ పివై స్క్వేర్ పిజెడ్ స్క్వేర్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 1 1 వచ్చేయాలి అన్ని. ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ 1
ఆల్ఫా వై స్క్వేర్ 1, ఆల్ఫా జెడ్ స్క్వేర్ 1. అవి 1 అయితేనే మనకు ఇక్కడ పీఎక్స్ స్క్వేర్, పీవై స్క్వేర్, పీజెడ్ స్క్వేర్ ఈ ఫామ్లో వచ్చేస్తుంది. అంటే ఈ ఈక్వేషన్ని మనము ఈ ఫామ్లో కన్వర్ట్ చేసేయాలి. ఇలా ఉన్న ఈక్వేషన్ని ఈ ఫామ్లో రావాలంటే ఇక్కడ ఆల్ఫా ఎక్స్ వాల్యూ, ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ వాల్యూ, ఆల్ఫా వై స్క్వేర్ వాల్యూ, ఆల్ఫా జెడ్ స్క్వేర్ వాల్యూ 1 అయిపోవాలి. సో అందుకే ఇలా వచ్చింది ఆల్ఫా ఎక్స్ స్క్వేర్, ఆల్ఫా వై స్క్వేర్, ఆల్ఫా జెడ్ స్క్వేర్ 1. నెక్స్ట్ ఇంకా చూస్తే మీరు ఇక్కడ మైనస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 ఉంది, ఇక్కడ కానీ మైనస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 ఉంది. సో ఇక్కడ బీటా స్క్వేర్ ఇక్కడ 1, బీటా స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1 కాబట్టి ఇక్కడ 1 వచ్చేసింది మనం. సో సింపుల్ ఏం చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ని మనం కంపేర్ చేయాలి. క్లీన్ గోడ్ అనే ఈక్వేషన్ని మనం కాస్త రీఅరేంజ్ చేసుకోవాలి, ఈ ఫార్మాట్లో తెచ్చుకోవాలి. ఈ ఫార్మాట్లో తెచ్చుకొని రెండు ఈక్వేషన్స్ని కోఎఫిషియన్స్ వచ్చి కంపేర్ చేయాలి. సో ఇక్కడ పిఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ఉంది, సో దట్ ఈస్ 1. ఈ కోఎఫిషియన్స్ 1 అయిపోతేనే నీకు ఫైనల్గా పిఎక్స్ స్క్వేర్, పీవై స్క్వేర్, పీజెడ్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ బీటా స్క్వేర్ ఎన్ స్క్వేర్ సి పవర్ 4 ఉంది కదా, సో అక్కడ కోఎఫిషియంట్ 1 అయితేనే మనకు బీటా స్క్వేర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ ఈ టర్మ్ అనేది లేదు, ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఎంసీ క్యూబ్ అనే టర్మ్ ఎక్కడ కానీ లేదు. సింపుల్గా ఉంది ఈ ఈక్వేషన్, ఎంసీ క్యూబ్ టర్మే లేదు. సో ఇక్కడ ఈ మొత్తం ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. సో దిస్ వన్ ఈక్వల్స్ టు 0, దిస్ వన్ ఈక్వల్స్ టు 0. సో 0 ఇంటూ పీజెడ్, పిఎక్స్ పీవై పీజెడ్ 0 అవ్వవు, పిఎక్స్ పీవై పీజెడ్ 0 అవ్వవు. ఎందుకంటే పార్టికల్ మోషన్లో ఉంటుంది కాబట్టి పర్టికులర్ మొమెంటం అనేది ఉంటుంది. అవి మోషన్లో ఉన్న ప్రతిదానికి మొమెంటం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మొమెంటం ఇస్ నథింగ్ బట్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో వెలాసిటీ ఉంటే తన మొమెంటం 0 అయ్యే ఛాన్సెసే లేదు. సో కాబట్టి దిస్ టర్మ్ ఇంటూ దిస్ టర్మ్, సో ఇది 0 అయితే 0 ఇంటూ పిఎక్స్ 0, 0 ఇంటూ పీవై 0, 0 ఇంటూ పీజెడ్ 0. సో ఈ మొత్తం 0 అయిపోతుంది. అందుకే నీకు ఇలా వచ్చింది ఆల్ఫా ఎక్స్ బీటా, బీటా ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వై బీటా ప్లస్ బీటా ఆల్ఫా వై, ఇది మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ మనకు ఇక్కడ పిఎక్స్ పీవై, పీవై పీజెడ్ ఆ టర్మ్స్ లేవు ఈ ఈక్వేషన్లో. సో వీటి కోఎఫిషియన్స్ కానీ మనకు 0 అయిపోవాలి. సో 0 అయిపోవాలి కాబట్టి ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా వై ఆల్ఫా ఎక్స్ 0, అలాగే ఆల్ఫా వై ఆల్ఫా జెడ్ ప్లస్ ఆల్ఫా జెడ్ ఆల్ఫా వై 0. సో ఇలా వస్తుందమ్మా, ఇది ఇంపార్టెంట్ రిజల్ట్ మా మీకు. ఇక్కడ ఈ రిజల్ట్ వచ్చింది కదా, ఇవి వచ్చి డైరాక్ మ్యాట్రిసెస్ అంటాము, వాటి ప్రాపర్టీస్ ఇవి. ఈ 3 టర్మ్స్, ఈ 3 ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ మా, ఈ 3 ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఫార్ములాస్లో కానీ వస్తాయి మీకు. సో ఈ ఈక్వేషన్స్ బాగా స్టడీ చేయండి. సో ఇక్కడ దీనిలో నుంచి మీకు డైరాక్స్ మ్యాట్రిసెస్ యొక్క ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద 4 క్వాంటిటీస్ హ్యావ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో ఈ ఈక్వేషన్స్ చూసి నువ్వు ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ఆల్ఫా జెడ్ బీటాకి ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయో ఇప్పుడు చెప్తావు. దే స్క్వేర్స్ ఆర్ యూనిటీ, అంటే ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ మనకు 1 వస్తుంది, ఆల్ఫా వై స్క్వేర్ 1, అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది నీకు. ఈ మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. సో అది సింపుల్గా ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 యూనిటీ అన్నారు. దే యాంటీ కమ్యూట్ విత్ వన్ అనదర్ ఇన్ పేర్స్. సో యాంటీ కమ్యూట్ అంటున్నారు. ఇంతకీ కానీ కామ్యుటేషన్ ఆఫ్ ఏబి మనకు ఫార్ములా ఏమి, ఏబి మైనస్ బిఏ. కామ్యుటేషన్ ఆఫ్ ద టర్మ్స్ ఏ అండ్ బి ఈజ్ ఏబి మైనస్ బిఏ. అంటే నీకు మధ్యలో మైనస్ వస్తుంది, దీన్ని కామ్యుటేషన్ అంటాము. యాంటీ కామ్యుటేషన్ అంటే నీకు ప్లస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఈ మైనస్ అంటాము, పాజిట్రాన్ వచ్చి ఎలక్ట్రాన్కి యాంటీ పార్టికల్ కాబట్టి ఎలా మార్చేస్తాము, యాంటీ పార్టికల్ ఈ ప్లస్, అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. ఎలక్ట్రాన్ ఏమో నెగిటివ్లీ చార్జ్డ్, పాజిట్రాన్ ఏమో పాజిటివ్లీ చార్జ్డ్. సేమ్ మాస్, రెండింటికి సేమ్ మాస్ ఉంటుంది, కానీ ఎక్కడ డిఫర్ అవుతుంది చార్జెస్లో. ఇక్కడేమో నెగిటివ్ చార్జ్ ఉంటే ఇక్కడేమో పాజిటివ్ చార్జ్ వస్తుంది నీకు. సో అలా వస్తుంది కాబట్టి నెగిటివ్ చార్జ్ ఉంటే పాజిటివ్ చార్జ్ వస్తుంది, అంటే యాంటీ పార్టికల్ అంటాము. అంటే మైనస్ బదులు ప్లస్ వస్తాయి. ఇక్కడ కానీ మనకు కామ్యుటేషన్లో మైనస్ వస్తుంది మధ్యలో, యాంటీ కామ్యుటేషన్లో ప్లస్ వస్తుంది. సో మైనస్ బదులు ప్లస్ వస్తుంది కాబట్టి యాంటీ కామ్యుటేషన్ అంటాం. సో ఇక్కడ ఏం చెప్పారు వీళ్ళు, దే యాంటీ కమ్యూట్ విత్ వన్ అనదర్ ఇన్ పేర్స్.
సో యాంటీ కమ్యూట్ ఇక్కడ ఎలా వస్తుంది ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ప్లస్ ఆల్ఫా వై ఆల్ఫా ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఆల్ఫా వై ఆల్ఫా జెడ్ ప్లస్ ప్లస్ ఆల్ఫా జెడ్ ఆల్ఫా వై ఈక్వల్స్ టు 0 అంటే మధ్యలో ప్లస్ వస్తుంది. ప్లస్ పేర్స్ అంటే ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై ఒక పేర్, ఆల్ఫా వై ఆల్ఫా జెడ్ ఒక పేర్, ఆల్ఫా జెడ్ ఆల్ఫా ఎక్స్ ఒక పేర్, సో ఆల్ఫా ఎక్స్ బీటా అది ఒక పేర్. సో ఇక్కడ కానీ ఆల్ఫా వై బీటా, సో 4 మ్యాట్రిసెస్ కదా ఉండేది నీకు ఫైనల్గా. సో యాంటీ కమ్యూట్ అవుతున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ సిన్స్ ఆల్ఫా అండ్ బీటా యాంటీ కమ్యూట్ రాదర్ దాన్ కమ్యూట్ విత్ ఈచ్ అదర్ దే కెనాట్ బి నంబర్స్. సో అవి యాంటీ కమ్యూట్ అవుతున్నాయి కాబట్టి అవి నంబర్స్ కావు అంటున్నారు. నంబర్స్ ఎప్పుడు కానీ మనకు యాంటీ కమ్యూట్ అవ్వవు. Moreover, the quantities of this type can be expressed in terms of matrices and it is convenient to find a matrix representation of them. సో ఇటువంటి క్వాంటిటీస్ని మనము మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి అంటున్నారు. ఓన్లీ మ్యాట్రిసెసే మనకు యాంటీ కమ్యూట్ అవుతాయి, నంబర్స్ యాంటీ కమ్యూట్ అవ్వవు. కాబట్టి ఆల్ఫా బీటా అనేవి ఒక మ్యాట్రిసెస్. ఆ మ్యాట్రిసెస్ ఏమో మనము కనుక్కోవాలి నెక్స్ట్. సో అవే డైరాక్ మ్యాట్రిసెస్. సో అది మా డైరాక్స్ రిలేటివిస్టిక్ ఈక్వేషన్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అర్థమైందా ఇంతవరకు? ఓకేమ్మా. నెక్స్ట్ డైరాక్స్ మ్యాట్రిసెస్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము. ఇప్పుడు రివిజన్ ఇచ్చుకుంటాం.